పార్టీలోని కొంతమంది బీజేపీ పార్టీ మీద ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు, ఏం చెప్తారు? బీజేపీ పార్టీకి మొగ్గు చూపడం అంటే దేనికి మొగ్గు చూపుతున్నారు? గువ్వల బాలరాజు గారు నిన్న ఆయన కాంట్రాక్టుల కోసమో మైనింగ్ కోసమో పోయి ఉంటాడు మేబీ, అంతే తప్ప ఆయన కోసం పోయి ఉంటాడు. పోయిన వాళ్ళందరూ ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళ కొడుకుల కోసము, కూతుర్ల కోసము, అధికారం కోసము, వాళ్ళ ఫ్యాక్టరీలను, వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవడానికి వేయిండ్రు. ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా త్వరలో బీజేపీ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ విలీనం చాలా సార్లు కూడా చెప్పినా మీకు, బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీల విలీనం కాదు. బీఆర్ఎస్ లోనే బీజేపీ విలీనం అవుతుంది కావచ్చు, తెలియదు మాకు ఆ విషయం. అంటే ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం అంటే జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ 2 ఎంపీలు ఉండే బీజేపీకి అది వరకు. ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా లేకపోనియండి. 2 ఎంపీలు ఉన్న వాళ్ళు ప్రధానమంత్రి కాలేదా? ఒక్క ఎంపీ లేకపోతే ఏమైతుంది? రేపు రాబోయే రోజులలో చూడండి, కేసీఆర్ గారికి 0 ఇచ్చిండ్రు, వాళ్ళు 8 పంచుకున్నారు. 2 జాతీయ పార్టీలు 8 పంచుకున్నారు. ఇప్పుడు బీసీ బిల్లు ఉన్నది, 42% ఇస్తా అని చెప్పిండ్రు. ఆర్డినెన్స్ అని చెప్పేసిండ్రు, రంగులు పూసుకున్నారు. ముస్లింల పేరు చెప్పేసి బీసీలకు బీజేపీ వాళ్ళు ఇస్తలేరు, వీళ్ళేమో ఇస్తున్నాము మేము వాళ్ళ దగ్గర కొట్లాడుతున్నాం అనేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అనేటైనే బీసీల గురించి కానీ ప్రధానమంత్రిని కానీ కలిసింది ఉన్నదా? బీసీల గురించి ఆయన స్వప్రయోజనాల కోసం పోయి కలుస్తున్నాడు తప్ప వాళ్ళని వీళ్ళను బీసీల గురించి మాట్లాడింది కలిసింది ఏమన్నా ఉన్నదా? ఈ రోజు పోయి ఏదో ఢిల్లీలో జంతర్ మంతర్ అది అని చెప్తున్నారు కదా. 8 మంది 16 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుంచి వెళ్ళి. మరి 16 మంది కొట్లాడండి, పార్లమెంటును స్తంభింపజేయండి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని మాట్లాడండి. 0 ఇచ్చిర్రు, మీకు ఒక్క ఎంపీ లేడు అది అని చెప్తున్నారు కదా. ఒక్క ఎంపీ లేకపోయినా కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం ఎప్పటికెప్పుడు కొట్లాడుతున్నాము, కష్టపడుతున్నాం. మా హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, మా కేసీఆర్ గారు కానివ్వండి. మరి ఎంపీలుగా ఉండి వీళ్ళు 2 జాతీయ పార్టీలు ఎందుకు ఏం తీసుకురాలేకపోతున్నారు? బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితులు చూస్తుంటే సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్కి ఆజ్యం పోసినట్టు అయితే ఉంది. సీఎం రమేష్ అనేటోడు ఆయనే వాషింగ్ పౌడర్ నిర్మల అంటోడు. ఆయన ఏంటంటే ఆయన మీదున్న కేసులను మాఫీ కావడానికి బీజేపీ పార్టీలకు వేయండు. ఆయన గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన సీఎం రమేష్ పేరుకే సీఎం తప్ప ఆయన దగ్గర ఏం లేదు. నారా చెప్పినట్టుగా నడుచుకునే ఒక కుక్క. అంటే గువ్వల బాలరాజు కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనం కాబోతుంది. సో నేను ముందుగానే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయితే ఒకవేళ ఎవరి మాట వింటారండి? ఎవరి మాట వింటారు? రేపు కేసీఆర్ గారి మాట వింటారు, గువ్వల బాలరాజు మాట అయితే తినరు కదా. బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది కాబట్టి ముందే నేను పోతానా, నాకు నా ప్రయోజనం కోసం అని చెప్తున్నాడా? ఇదంతా ఏంటంటే జనాలను ఏమార్చడానికి, టాపిక్ డైవర్ట్ చేయడానికి 2 జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలల్లా ఏదో ఒకటి న్యూస్ నానాలే అనేసి, అంతే తప్ప కాంగ్రెస్ వాళ్ళు 420 హామీలను 6 గ్యారంటీల నుంచి 421 హామీలు 421 హామీలు 6 గ్యారంటీల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు కమిషన్లు అవి అనేసి వాళ్ళు వేస్తున్నారు. ఇక జాతీయ పార్టీ అయిన మళ్ళీ బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణకు ఏమి ఇవ్వకున్నా కూడా వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు రేపు రాబోయేది మాదే అనేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాళేశ్వరం విషయంలో నిజంగానే అంటే త్వరలో కేసీఆర్ జైలుకి వెళ్ళబోతాడు అని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. అంటే కేసీఆర్ గారు జైలుకు వెళ్ళబోతారు అనే వాళ్ళు కూడా రేపు జైలుకి వెళ్ళబోతారు. ఎందుకంటే అన్ని పర్మిషన్లు తీసుకొని అందరి దగ్గరికి పోయి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండ్రు. ఇప్పుడు పోలవరంలో గోదావరి మీదనే పోలవరం ప్రాజెక్టు కూడా కట్టిండ్రు, కాళేశ్వరం మీదనే గోదావరి మీదనే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టిండ్రు. 2 పియర్స్ ఊలిపోతే అంటే కుంగుతనే వీటి మీద కమిషన్ NDSA రిపోర్టు అది ఇది అని వచ్చింది కదా. మరి అక్కడ కాపర్ డ్యాము డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకపోయింది, మరి దానికి ఎందుకు NDSA రాలేదు? మరి అక్కడ కూడా కేసులు కావాలి కదా. SLBC విషయానికి వస్తే కూడా ఎవరు పట్టించుకోవాలి. SLBCలో 8 మంది చనిపోయి ఉన్నారు, వాళ్ళని ఇప్పటి వరకు శవాలను కూడా బయటికి తీయలేదు. మరి వాళ్లకు ఎన్ని కమిషన్లు వేయాలి, వాళ్ళ మీద ఎంత యాక్షన్ తీసుకోవాలి, ఎంతమంది జైలుకోవాలి? మరి పెద్దబాగు కొట్టుకోయింది, వట్టెం కొట్టుకపోయింది, ఇవన్నిటి మీద కమిషన్లు లేవు. ఓన్లీ కేసీఆర్ గారి మీద, ఓన్లీ కాళేశ్వరం మీద. ఏమన్నంటే కేటీఆర్ ఈ ఫార్ములా అంటారు, ఏమన్నంటే కాళేశ్వరము కేసీఆర్, ఇవి తప్ప వేరే ఏం లేదు. 2 జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ గారిని లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. నిజాలేంది అబద్ధాలేంది అనేసి తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారు.